మనం ఆఫ్టర్ లాంగ్ టైం చెప్తాను ఇప్పుడు అని పెట్టాలి. చెత్త చూసి రాయితీది ఏంటంటే వానకాలం మేము చేయలే అన్నట్టు, ఇది చేయపోయేసరికి ఇంతగానం చెత్త దాటింది, లేకపోతే ఇంతగానం చెత్త ఉండపు ఘోరంగా అసలు. ట్రాక్టర్ ఫస్టే దున్నరాలే, అందుకే తడిపి దున్నిస్తున్నాం అన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం అయితే 1K అయితే చాలా దగ్గర ఉన్నాం. ఇంకా మా అంటే ఒక 100 మంది అయితే 1K అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఫస్ట్ చెప్తారంటే మనకు చూసేవాళ్ళు ఫస్ట్ thumbnail చూస్తారు కదా, అందుకే చెప్తాను. వీడియో అయితే ఎండ్ చేస్తాను అనుకోకూడదు. ఒక నిమిషం నీకు కింద మంచిగా కవర్ చేసుకుంటావు, అంతా ఇస్తాను. ఎందుకు దీని అంటే ఫస్ట్ మనం ట్రాక్టర్ మీద కూర్చుంటే చుట్టుపక్కల చూపించలేకపోతాను అన్నట్టు, బాగా తట్టదాడుతుంది కదా, అందుకే చూపించలేకపోతాను, అందుకే దిగిన. ఇప్పుడైతే క్లియర్గా అవుపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్. ఇలా అయితే చిలక దున్నిస్తాను. అంటే ఇది మీకు చెప్పిన కదా 2-3 సార్లు చెప్పినట్టున్నా, 2-3 వీడియోలలో. అయితే ఇది ఒక 1 ఇయర్ ఒక పసలు చేయలే అన్నమాట మనం. అంటే వానకాలం చేయలే. వానకాలం చేయపోయేసరికి ఏంటంటే ఇలా మొత్తం వానకాలం ఎవరు దున్నకపోయేసరికి ఘోరంగా, అంటే గడ్డిగా బాగా పడ్డది అన్నట్టు. ఒక మనిషి లెవెల్ ఉండే. thumbnail చూపిద్దును కానీ అప్పుడు వీడియోలో ఏం తీయలేను, నేను తీసినట్టున్నా కానీ డిలీట్ చేసిన. అయితే అదైతే సరే మళ్ళీ దున్నుతాను, సాపు చేపిస్తాను. అయితే మనం చేయమనుకుంటే ఇక మళ్ళీ చేద్దామన్నట్టుగా మళ్ళీ సాపు చేపిస్తాను. ఇక దున్నుతాను. అయితే బాగుండే అసలు గడ్డికి. ఫస్ట్ అయితే కల్టివేటర్తో చేసినాను, కల్టివేటర్తో సాపు చేసినాం. అది కూడా వీడియో ఉండే కానీ నేనే డిలీట్ చేసిన. అసలు చూపిద్దాం అనుకున్నా, చూపిద్దామనే ఫస్ట్ నా లాంగ్ వీడియోలో క్లిప్ పెడదామని అయితే నేను డిలీట్ ఉంచిన దాన్ని. మళ్ళీ తర్వాత ఏమైందంటే స్టోరేజ్ ఫుల్ అవుతుందని అన్ని వీడియోలతో ఇది కూడా డిలీట్ చేసిన. అంటే లాంగ్ వీడియోలు మనకు చాలా ఉంటాయి కదా, మనం యూట్యూబ్లో వీడియోలు తీస్తాం కాబట్టి చాలా ఉండే వీడియోలు, అవి మొత్తం అయితే డిలీట్ చేసిన. గట్లా ఆ క్లిప్పులు చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా నేను. ఇంత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోలే నేను. ఇది ఉన్నప్పుడు నేను ఉండను అనుకున్నా. ఇక కాకపోతే ఇక మనకు ఇక చిలక దున్నుతారంటే వచ్చిన. తట్ట అయితే బాగా తడుతుంది, ఇక తట్టు తడుతుంది కానీ ఇక దున్నిన కానీ అయితే మంచిగా వస్తుంది. చూడరి అంటే మనకు ఇదే ఒక వారం రోజులు వారిందనమాట. పారేసరికి అట్లా వస్తుంది, లేకపోతే వచ్చినాను అసలుకే ఇది ఘోరంగా ఉండే. ఫస్ట్ తడిపేసరికి ఇట్లా వస్తుంది, ఇక లేకపోతే రాకపోవన్నమాట. ఫస్ట్ ఈ అన్నే సాపు చేసిండు ఈ చిలక. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ అన్నే సాపు చేస్తాను. అంటే ఎట్లా అంటే ఫస్ట్ గడ్డి పడ్డప్పుడు కూడా అన్నే అంత దగ్గర నూకిపోయిండు. ఇక కాలబెట్టుకోమని చెప్తే కాలబెట్టినాం. ఇక తడిపినాం కూడా. రోడ్డువేరుతో అయితే ఫస్ట్ ట్రై చేసినాం. రోడ్డువేరుతో లేకపోతే కల్టివేటర్తో సాపు చేస్తే కొద్దిగా అయింది. ఇక మొత్తం ఒక ఎకరం వరకు సాపు చేసినాం. సాపు చేసి కొట్టిస్తాను. అట్లా మొత్తం గడ్డి ఆడుతుంది. టక్క టక్క దున్నుతాడు అన్నయ్య. అన్నకు ఇట్లా వేరే పన్నదట. టైర్లు తోడుతున్నాయి వాటికి మంచిగా, నాగన్లల్లా మంచిగా చాలా గడ్డ అవుతుంది. చూడు అసలు దున్నలేదు అది. కర్రలు కింద అంతలేవు, మొత్తం ఒక తట్టేలు చెప్తాను అంత. అటు అయితే దున్నినాం. ఇక ఈ మధ్యలో ఇంత ఉన్నది. అటు వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. నేను ట్రాక్టర్ మీద కూర్చున్నా అన్నట్టు ఇంతసేపు. కమ్ముగా దాడుతుంది మంచిగా. అంత ఘోరంగా ఆడుతుంది. అంతా కాలబెట్టాలంటే పెద్ద ప్రాసెస్. ఆడ పోవాకు రేట్లు ఉండలేవు, కానీ రేట్లు ఉండలేవు ఏముంటలేవు. ఇక అంతే కుడిసె అడుగుతా పుక్కార కొనుక్కపోతాడు. రేట్లు ఉండలేవు, రేట్లు ఎత్తలేడు, ఏమి ఎత్తలేడు. ఇక అంత పెట్టుడు వేస్ట్ అసలు. ఈ కిరాయిలకే పోతాయి అసలు మొత్తం పైసలన్నీ. ఒక నిమిషం నీకు కింద మంచిగా కవర్ చేసుకుంటావు, అంతా ఇస్తాను. మీకైతే ఇక ట్రాక్టర్ మీద కూర్చుంటే అది ఎంతగానో ఆడుతుందో చూపించలేకపోతాను, అందుకే దిగిన. ఇక ఇప్పుడైతే మంచిగా చూపిస్తాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 1K అయితే దగ్గర ఉన్నాం. ఫస్ట్ thumbnail కూడా ఇంట్రొడక్షన్లో కూడా వీడియో కూడా ఉన్నది. ఇక అదైతే ఇర్వాల్ కొట్టింది, ఇది సాలు కొట్టింది. ఇర్వాల్ అయితే మంచిగా వచ్చింది. మీరైతే ఒకసారి ఆ వీడియో వచ్చినాక చూడండి, మిస్ కాకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో